వెళ్ళిపోయారు కదూ, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కదూ. నా మీదున్న కోపం అంతా ఒకేసారి తీర్చుకుని వెళ్ళిపోయారు. కోనేటి కలువలు కళ్ళు, గోదారి పాయలు జళ్ళు, చిన్నారి చెంపలు చూడు, ఎర్రాని మంకెన పూలు. ఎవరో తెలిసిందా ముద్దుల ఈ పుత్తడి బొమ్మ? ఓ చిట్టి పావడ కట్టి, పాదాలకు పట్టీలెట్టి, చుక్కల్లో జాబిలి వచ్చి మన ముందే ఉన్నట్టుంది. ఎవరో కాదమ్మా ముద్దుల ఈ పుత్తడి బొమ్మ, సీతమ్మంటి మా చక్కని జానకి లేవమ్మా. బాబాయ్, అయిపోయిందా? ఇద్దరు కలిసి వెళ్ళిపోయారా? పంపించేసావా? బాబాయ్, ఈ రెండిట్లో జానకేది? ఆయనేది? అదే మహేష్. ప్రవళిక, దేవి, తన లోపల తీసుకెళ్ళండి. నందిని, లోపలికి వెళ్దాం రామ్మా. రా. పదం. వదలండి. నన్ను పట్టుకుంటారేంటి? వదలండి. నేనెక్కడికి రాను. ఇదిగో వీళ్ళొచ్చారు, జానకి, మహేష్. వీళ్ళని పట్టించుకోరేంటి? ఇదిగో వీళ్ళ జ్ఞాపకాలు వచ్చాయి, గుర్తులొచ్చాయి. బాబాయ్, నిన్న జానకి జ్ఞాపకాలను తీసుకొచ్చావే, అవి కాదు జ్ఞాపకాలు. ఇదిగో ఇవి జ్ఞాపకాలు. సర్లే, అడుగుతుంటే చెప్పవేంటి? ఇందులో ఎవరు జానకి, ఎవరు మహేష్? అదే మా ఆయన మహేష్. జానకి, మహేష్. మా ఆయన. అత్తయ్య, మీ అబ్బాయి. బాబాయ్, ఇదిగో మా ఆయన, నా మహేష్ బాబాయ్.
అమ్మా ఇచ్చేయమ్మా. అన్నయ్య తీసుకో అన్నయ్య. నందిని ఇటివ్వమ్మా. మా ఆయన నేనివ్వను. మా ఆయన ఊరుకో నందిని, అంతా అయిపోయింది. ఆయన్ని చూడు, కూతురంటే ప్రాణం. ఆయన ఎలా ఉన్నారు? మీ అత్తయ్యని చూడు, కన్న కొడుకే కదా. పోయినోళ్లతో మనము పోలేం కదా. నిజమే, ఆయనకి కూతురు, ఈవిడికి కొడుకు. కానీ నాకు నా భర్త, నా జీవితం పెన్ని, నా బొట్టు, నా పసుపు కుంకాలు, నా పసుపు కుంకాలు. నందిని, అరే నందిని, చెవింది అన్నయ్య, దీనికి మంచి ఆరోగ్యం బాగుండటం లేదు. ఒక్కసారి డాక్టర్ నర్మద్కి ఫోన్ చేయండి. నందిని, నందిని, నాటు రీతిలో వస్తుందమ్మా. మళ్ళీ చేయండి. నందిని, రక్తం. అరే అరే, రక్తం. నందిని, 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 ఏమవుతుంది? డాక్టర్,
నందిని డాక్టర్, నందిని. ఊరుకో జానకి, ఊరుకో. జరిగిన దానికి మనమేం చేస్తాం? ఏడిస్తే పోయిన వాళ్ళే తిరిగి రారు కదా. చూడు జానకి, దేని గురించే బాధపడుతూ మనసు పాడు చేసుకోకు. వదిలేసాయి. వదిలేయాలా? ఎలా డాక్టర్? చావుని వదిలేయడం అంత తేలిక కాదు. ఈ ప్రపంచంలో తప్పించుకోలేనివి రెండున్నాయి: పుట్టుక, చావు. ఈ రెండింటిని తప్పించుకోలేము, మర్చిపోలేము. చూసావా, బ్రతుకున్నంతకాలం నీకు శత్రువుగానే బ్రతికింది. ఇప్పుడు మనిషి దగ్గర లేదు, ఇక రాదు అని తెలిసేసరికి నీకు తన మీద ప్రేమ పెరిగిపోయింది. నిజమే, చావు చాలా గొప్పది. తన మీద నాకు అసూయ ఉంది, కోపం ఉంది, ద్వేషం ఉంది, అయిష్టం ఉంది. కానీ ఇవన్నీ పుట్టాలంటే ముందు ప్రేమ పుట్టాలి. ప్రేమలో నుంచే ఇవన్నీ పుడతాయి. నేను తనలో అన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను, కానీ ప్రేమని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేకపోయాను. బహుశా అది నాకు తెలియజేయడానికేనేమో వెళ్ళిపోయినట్టుంది. కానీ వెళ్తూ వెళ్తూ నన్ను కూడా గెలుచుకుపోయింది. జానకి, నేను డాక్టర్గా పుట్టుకని చూశాను, చావుని చూశాను. అందుకేనేమో నాకు రెండిటికీ పెద్ద తేడా కనిపించదు. వాటిని చూసి బాధపడలేను, సంతోషపడలేను. కాని ఒకటి చెప్తాను వినో. సృష్టింపబడేది ఎప్పటికైనా పాడైపోతుంది, కానీ సృష్టి అలాగే ఉంటుంది. మనం సృష్టిలో భాగంగా బ్రతకాలి, కాని జరిగిందానికి బాధతో కృషించిపోకూడదు. ఏంటన్నయ్య, ఫోన్ కలిసిందా? లేదమ్మా, నాట్ రీచబుల్ అని వస్తుంది. నందిని డైరీ చదవండి. మనిషి బ్రతికున్నప్పుడు చదవడం తప్పు కావచ్చు, కానీ ఇది
చనిపోయిన మనిషి డైరీ. తన గురించి చెప్పేది, తనని బ్రతికించేది ఇదే. మీరు చదువుతుంటే తను నా ముందు కూర్చొని నాతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అది ఒప్పేసుకుంది. మహేష్ నా భర్త అని, తను తప్పు చేస్తున్నాను అని, తను కరెక్ట్ కాదు అని. ఇవన్నీ తనతో తను ఒప్పుకుంది, ఎవరితోనూ కాదు. ఎందుకంటే అది అభిమానవతి, అహంకారమే అనుకున్నాను. కానీ దానికి ఆత్మాభిమానం ఎక్కువ. మహేష్ అంటే దానికి ఇష్టం. ఆ ఇష్టాన్ని నా పైన కోపంగా మార్చుకుంది అనుకున్నాను. కానీ అది బ్రతికున్నంత కాలం నా మీద చూపించిన కోపం అంతా అబద్ధం. నేనంటే ఇష్టం దానికి, మనుషులంటే ఇష్టం దానికి. అదంటే దానికి ఎంత ఇష్టమో దాంట్లో ఆ డైరీలోనే ఉంది. నందినిని మనం అర్థం చేసుకోలేకపోయాం. జానకి తను బతుకున్నంత కాలం మహేష్ని తన నుంచి ఎలా దూరం చేయాలా అని ఆలోచించాం. తరువాత కాదు, మహేష్ని తన సొంతం చేయాలని నువ్వు ఆలోచించావు. కానీ ఒక రకంగా మేమంతా కోరుకున్నదే తను చేసింది. మహేష్ని నీకు దగ్గర చేసింది. కానీ తనే గెలిచింది, నేనే ఓడిపోయాను. జానకి ఒకటి గుర్తు పెట్టుకో, మంచన్నది ఎలా వచ్చినా తీసుకోవాలి. అడ్డదారిలో గుడికెళ్లడం తప్పు కావచ్చు, కానీ గుడికెళ్లడం మంచిది. ఇప్పుడు నీ పరిస్థితి అలాంటిదే. చిక్కు లాభం లేదు, హాస్పిటల్ తీసుకెళ్ళడం మంచిది. పాపం బిడ్డ తట్టుకోలేకపోతుంది. మీ అత్తయ్యేరి? అత్తయ్య నాన్నింటికెళ్ళింది. అమ్మ ఫోన్ చేస్తే వెళ్ళింది. మాట్లాడతారా? అన్నయ్య, మీరు తీసుకువెళ్ళండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్కడికమ్మా? ఒక్క నిమిషం అన్నయ్య. జానకి, ఏంటమ్మా? నాన్నతో మాట్లాడారా? మాట్లాడాను. అమ్మా మిమ్మల్ని ఎందుకు పిలిచింది? అది చెప్తానమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అది కాదత్తయ్య. జానకి, నేను మళ్ళీ ఫోన్ చేస్తానుగా. అత్తయ్య, డాక్టర్ గారు వచ్చారు, మీతో మాట్లాడతారట. ఏంటి, డాక్టర్ గారు వచ్చారా? ఒకసారి అర్జెంటుగా ఫోను డాక్టర్ గారికి ఇవ్వమ్మా.
చెప్పండి దేవి గారు. ప్రవళిక, ప్రవళిక, డాక్టర్ గారు లైన్లోకి వచ్చారు. హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేదు. డాక్టర్ గారు, నందినికి మళ్ళీ తలనొప్పి సీరియస్ అయింది. ఇందాకడి నుంచి మీకు ఫోన్ ట్రై చేస్తున్నాను. త్వరగా రండి. అవునా? నేను వెంటనే బయలుదేరుతున్నాను. మీరేం టెన్షన్ పడకండి. 10 నిమిషాల్లో అక్కడుంటాను. ఏంటి డాక్టర్, ఏమైంది? ఎందుకు మా అత్తయ్య కంగారుగా ఉన్నారు? మీరు కంగారు పడుతున్నారు. వస్తున్నాను అంటున్నారు. అమ్మా, నాకు జానకి కావాలి. తప్పదు. నందినికి అన్యాయం చెయ్యాలి. జానకి చనిపోయిందని నందినిని నమ్మించాలి. నందిని చనిపోయిందని జానకిని నమ్మించాలని వాడు చెప్పినప్పుడు ఇది సాధ్యమైతే బావుండు అని అనిపించింది.